రాజు ఏ దేవుడు వచ్చి ఎప్పుడు పండుకున్నాడు మీరు పోయి చూస్తున్నారు? ఏ కథలు దిగుతున్నారు? రాష్ట్రంలో శ్రీరామచంద్రుడు కూడా పరిపాలన చేసిన దేశం మీరు అలా మాట్లాడద్దు తప్పు. మోహన్ రెడ్డికి మైండ్ పని చేస్తుందా? తప్పు అలా మాట్లాడండి. సంపాదించుకొని అమరావతి ప్రాంత రైతుల గురించి అమరావతి గురించి పిచ్చివాగుడు వాగద్దు. మోహన్ రెడ్డి పిచ్చివాగుడు తగ్గించుకో. మోహన్ రెడ్డి నీ పెద్దరికాన్ని కాపాడుకో. పనికి మాట్లాడు ఏం మాట్లాడుతా ఉన్నావు? రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. డిబేట్ సిగ్గు లేకుండా నోటికి వచ్చిందన్న వాళ్ళతో నువ్వు నోరు మూసుకొని సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవా? ఎవరు పిచ్చి కూతలు పూసేది? నువ్వు పనికి మాట్లాడివి. పిచ్చి కూతలు పూసేది పనికి మాట్లాడివి నువ్వు. అమరావతి ప్రాంతం గురించి ఏం మాట్లాడుతున్నావు? అమరావతి ప్రాంతం గురించి ఏం మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు మీరు ఒక వర్డ్ పొరపాటు మాట్లాడి ఉంటారు. దాన్ని వెనక్కి తీసుకోండి సార్. ఫస్ట్ మీరు ఏదో ఒక బ్యాడ్ వర్డ్ నోట్ వచ్చింది. మీ బ్యాడ్ వర్డ్ మాట్లాడితే నేను మాట్లాడలే సార్. ఇప్పుడు మాట్లాడేటప్పుడు మోహన్ రెడ్డి గారు కథలు డాష్ అనేది ఒకటి మాట్లాడారు మీరు. అది మీకు అసంకల్పితంగా వచ్చి ఉండవచ్చు. అప్పుడు వెనక్కి తీసుకోండి. మీరు డిబేట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా మాట్లాడకూడదని స్టార్ట్ చేస్తారు. మీరు డిబేట్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఇలా ఎలా మాట్లాడతారని స్టార్ట్ చేసిన మీరు డిబేట్ మధ్యలో మీరు అలా మాట్లాడితే ఎలా సార్? మోహన్ రెడ్డి గారు తప్పు కదా. దాన్ని వదిలేయండి. టాపిక్ లో మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గుడ్డలు ఓడిసేదన్నారు మిమ్మల్ని మీ నాయకుడిని ప్రజలు. రైట్ మోహన్ రెడ్డి గారు. అజయ్ గారు ప్లీజ్ సమయం పాటించండి. అజయ్ గారు మోహన్ రెడ్డి గారు ఒకటి మీరు డిబేట్లో హుందాగానే మాట్లాడారు. కానీ ఒక వర్డ్ కరెక్ట్ కాదు మీరు మాట్లాడిన మాట. డిబేట్లో మీరు స్టార్టింగ్లోనే ఇలా ఎలా మాట్లాడతారని అడిగిన మీరు ఒక బ్యాడ్ వర్డ్ ఎలా మాట్లాడతారండి? అలా మాట్లాడకూడదు కదా. కంట్రోల్ చేసుకోవాలి మీరు. సర్లే మళ్ళీ నా నోటితో ఎందుకు మీకు మాట్లాడింది కూడా మీకు గుర్తుండదు. అదే నేను అనేది. అదే ఇది మంచిది. వదిలే సార్ మళ్ళీ ఆ వర్డ్ మీరు మాట్లాడినట్టుగా కూడా బహుశా మీకు తెలిసి ఉండదు. మీ సైడ్ క్యాజువల్ గా మాట్లాడిన మాట మీరు మాట్లాడారు. దాని గురించి వదిలేయండి. సబ్జెక్ట్ లో మాట్లాడండి ప్లీజ్. 1 minute ఉంది, మాట్లాడండి. తుగ్లక్ అనేది ఎవరు తప్పు అంటున్నా సార్? తుగ్లక్ అనే వర్డ్ బ్యాడ్ వర్డ్ కాదు. మీరు ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడారు. తుగ్లక్ అనేది ఒక పేరు. తుగ్లక్ అనేది బ్యాడ్ వర్డ్ కాదు. మీరు ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడారు. దాన్ని మీరు డ్రాప్ చేస్తున్నారు అని మాట్లాడారు కదా. అది ఓకే రైట్. మాట్లాడండి. సబ్జెక్ట్ మీద మాట్లాడండి ప్లీజ్. ప్లీజ్ అజయ్ గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు. ఆ టాపిక్ అయిపోయింది, సమయం లేదు. అజయ్ గారు ప్లీజ్ సమయం పాటించండి. అజయ్ గారు ప్లీజ్ సమయం పాటించండి. రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. నువ్వేం కొత్తలు కూర్చావు? పనికి మాల మోహన్ రెడ్డి గారు మీరు ఆగండి. ఇద్దరు ఆపండి. ఇద్దరు ఆపండి కాసేపు. ఆపండి మళ్ళీ మాట్లాడతారు వాళ్ళిద్దరు. ఆపండి కాసేపు. ఎస్ కృష్ణాంజనేయులు గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు కొద్దిసేపు ముగ్గురు మాట్లాడలేక నేను మాట్లాడకపోతే ఎట్లవుతుంది సార్? మాట్లాడండి. 1 minute మాట్లాడండి ప్లీజ్. చెప్పండి. ఢిల్లీలో 971 కోట్లతో ఢిల్లీలో దేశ రాజధానికి సంబంధించినటువంటి పార్లమెంట్ కట్టారు. 888 మంది ఎంపీలు కూర్చుండే ప్లేస్, 384 మంది కూర్చుండే రాజ్యసభ మెంబర్లు కూర్చుండే ప్లేస్. అలాంటి ప్లేస్ లో 971 కోట్లతో కడితే, తెలంగాణలో అసెంబ్లీ కడితే 620 కోట్లతో కడితే, తమిళనాడులో 500 కోట్లతో కడితే, ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక రాజధానికి 1100 కోట్లు కడితే, ఇప్పుడు మళ్ళీ పర్మనెంట్ రాజధానికి 1400 కోట్లు వెచ్చిస్తే, కేవలం ఒక్క ఫ్లైఓవర్ కిలోమీటర్ కు 170 కోట్లు కేటాయిస్తే, అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రాంతంలో విజయవాడలో 30 కోట్లతో కడితే ఏం చేస్తున్నారు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి లూటీ చేయాలనే ఉద్దేశంలో భాగమే కదా ఇది. 50,000 తీసుకున్న పెద్ద మనుషులు
మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకుంటే 1,00,000 ఎకరాలైతే 2 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇలాంటి ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తే ఇప్పటికే 3,30,000 కోట్ల రూపాయలు Right. అప్పు చేసి, గతంలో 7 లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం 10,30,000 కోట్ల రూపాయలు ఇప్పటికి అప్పు చేస్తే ఇంకా 4 లక్షల కోట్ల రూపాయలు అమరావతి పూర్తి కావాలంటే ఖర్చు అవుతుంది. ఇలాంటి ఖర్చు పెడితే భవిష్యత్తు తరాలు కూడా బాగుపడలేని పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 40 లక్షలు జనాభా ఉన్నటువంటి ప్రాంతాన్ని కలిపి మావిగన్ అని చెప్తే ఆ పేరు మీరు మార్చుకొని, కానీ సిటీ పెద్దదిగా ఉంటుంది, 110 కిలోమీటర్లు వస్తుంది. కేవలం తెలంగాణలో 84 కిలోమీటర్లతోనే 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి రాజధాని ఉంటే మనకు 110 కిలోమీటర్లతో 40 లక్షలు ఉన్న జనాభా తయారవుతే ఆ రాష్ట్ర రాజధాని బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద మీ పెద్ద అభిప్రాయం రాష్ట్రాలకు అర్థమైంది. Yes, sir. దీటైన రాజధాని కట్టిస్తామని Yes. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సలహా ఇస్తే మీరెందుకు ఆ సలహా తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికే సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకే సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సౌకర్యాలు చేయలేనటువంటి ముఖ్యమంత్రి, మేము మాత్రమే 15 సంవత్సరాల అధికారంలో ఉండి ఏమీ ఒరగబెట్టింది లేదు. 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా విభజన రాష్ట్రానికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 8,000 కోట్లు మాత్రమే పెట్టారు. ఇంకా 2 లక్షల కోట్లు Right. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇంకా 3 సంవత్సరాలే టైం ఉంది. Right. ఇంత లోపలే మీరు ఇన్ని సార్, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నుంచి చెరొక 5 ఏళ్ళు ఉన్నారు. అదే లెక్కలోకి వస్తుంది, అదే కౌంట్ లోకి వస్తుంది. అంతకుముందు గతంలో కౌంట్ లోకి రాదు. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు వేరు. మోహన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత విడిపోయిన తర్వాత 5 ఏళ్ల పాటు చంద్రబాబు గారు ఉన్నారు, 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే కౌంట్ లోకి వస్తుంది, కానీ గతంలో ఉన్నాయని కూడా కౌంట్ లోకి రావు. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఆగండి. సమయం అయిపోయింది. మీకు ఇస్తాను. మీ అభిప్రాయం అర్థమైంది, మళ్ళీ ఇస్తాను. రైట్ మోహన్ రెడ్డి గారు, ప్లీజ్. ఆంధ్ర రాయలసీమ మళ్ళీ ప్రత్యేక ఉద్యమాలు వచ్చే రాష్ట్రం విడిపోతుంది. ఈ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే 3 రాజధానులు కావాలనింది వాస్తవమే, కాదనలేదు. కానీ మీకు దురదృష్టమో అదృష్టమో మీకు అధికారం వస్తుంది. అధికారం వచ్చిన ప్రతిసారి మీరు అమరావతిని, మేము 3 రాష్ట్రాలని బాగుండదు. కానీ అందరం కలిసి ఈ 3 జిల్లాలను కలిపి ఒక పెద్ద రాజధాని చేద్దాం. 40 లక్షల జనాభా ఉన్న పెద్ద రాజధాని చేసే రాష్ట్రం అభిప్రాయం బాగుంది. చెప్పిన తీరు నచ్చలేదు అని అందరూ మాట్లాడే మాట. ఎస్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది మోహన్ రెడ్డి గారు. ఎస్ ప్లీజ్ దయచేసి గ్యాప్ ఇవ్వండి. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. సమయం అందరికీ కంక్లూడ్ చేద్దాం. మీరు కూడా కంక్లూడ్ చేద్దరు కానీ. ఎస్ కృష్ణాంజనేయులు గారు కంక్లూడ్ చేయండి సార్, ప్లీజ్. అనేకమైనటువంటి సమస్యల్ని ప్రస్తావించారు మోహన్ రెడ్డి గారు. అలానే ఈ సమస్యల్ని ప్రస్తావించి జగన్మోహన్ రెడ్డి సమస్యల పరిష్కారం ఇస్తే రాజకీయంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు నేనన్నా ఇప్పటికి కట్టుబడి ఉన్నారా లేదంటే 3 రాజధానులు వదిలేశారా? ఇప్పుడు ఆ రోజు 3 ప్రాంతాల అభివృద్ధి అందాలంటే చెప్పారు. మరి ఇప్పుడు 3 రాజధానులను వదిలిపెట్టి 3 ఊర్ల గురించి మాట్లాడుతున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అందుకని ఈ విధంగా విధానపరమైనటువంటి రాజధాని విషయంలో నిర్ణయాలు తరచూ మాట్లాడుకోవటం అనేటువంటిది ఆ యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, ఒకటి 3 రాజధానులకు సంబంధించినటువంటి విషయంలో మీరు కనుక వదులుకుంటే, ఇప్పుడు మచిలీపట్నాన్ని అమరావతిలో కలిపితే మీకు ఓకేనా? దానికి ఒప్పుకుంటే ప్లాన్ బి ఏంటి? నేను మీ గవర్నమెంట్ వస్తే ఒకవేళ మరి ప్లాన్ సి ఏమన్నా వస్తుందా? ఇవన్నీ కూడా విధానపరమైనటువంటి ప్రకటన చేయాలి. ఒకటి ఏంటి అంటే, చాలా మంది అనుకున్నట్లుగా వీళ్ళు ఏదో మారుస్తారు, వీళ్ళు వస్తే మారుస్తారు అనేటువంటిది స్పష్టంగా లేదు అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు వచ్చారు ఆల్రెడీ 2019 నుంచి 3 రాజధానులను ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయ్యారు. ఆల్రెడీ అప్పుడు 22 మంది ఎంపీలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడే వీళ్ళు ఏం చేయలేకపోయారు. తర్వాత వస్తే ఏదో చేస్తాం కాదు అనేటువంటి మాటలు బండి వాళ్ళ కిందే చూడాల్సి ఉంటుంది తప్ప చూడాల్సినటువంటి అవసరం లేదు అనే. ఇంకా ఈ సభల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, పరిపాలన చేస్తున్నారు, మనం కూడా తెలిసి తెలియకుండా మాట్లాడితే ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాలని ఈ సభల్లో ప్రస్తావన చేయటం అనేటువంటిది అంత సముచితం కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఒకవేళ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి విషయంలో
ఏం చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టారు, చంద్రబాబు నాయుడు సుర రక్ష చరిత్ర అన్నారు, ఇలాంటి అన్నారు, మభ్య పెట్టారు అని మాట్లాడుతున్నారు కదా. ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, ఈ రోజున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. నిజంగాగిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పాత్ర వీళ్ళ దగ్గర ఉంది అని అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మీరేగా, ప్రధానమంత్రి కూడా మీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచేగా. మరి ఆ సిబిఐ దర్యాప్తు అనేది మరి పునర్విచారణ జరిపించి జగన్మోహన్ రెడ్డిని లోపలే విచ్చండి, ఎన్నాడు చెప్తారు ఇది? ఇవన్నీ కూడా ఊరికే ఇలాంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ విధమైనటువంటి అసందర్భ ప్రలాపనలు చేయటం అనేది మంచిది కాదు. ఇది కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేటువంటి అంశంగా ఉంటది అనేటువంటిది నా అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే నా సూచన ఏంటి అని అంటే సజెషన్స్, సహేతుకమైనటువంటి సూచనలు, విమర్శల కింద చేస్తే ప్రజల వైపు నుంచి మీకు మద్దతు లభించేదానికి అవకాశం ఉంటది. లేదు అని అంటే గందరగోళంగా మీరే గందరగోళ పడుతూ ప్రజలను గందరగోళ పెడితే అమరావతి రాజధాని విషయంలో ఆవిగనని ఇతర విషయాలు మిమ్మల్ని గందరగోళంగా ఉండేటువంటి పార్టీ ఇది ఒక